హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రాజమండ్రి వన్ ఆఫ్ ద ఫేమస్ బిర్యానీ అయినటువంటి పేపర్ మిల్ ఎదురుగా ఉన్నటువంటి వివేక్ బిర్యానీ దగ్గరికి వచ్చేసాం. వీళ్ళ దగ్గర 50 రూపీస్ నుంచి ప్లేటు స్టార్ట్ అవుతుందండి. రేట్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ, చాలా బాగుంటుందండి. మనం ప్రస్తుతం రాజమహేంద్రవరంలో వన్ ఆఫ్ ది ఫేమస్ బిర్యానీ అయినటువంటి వివేక్ బిర్యానీ దగ్గర ఉన్నాం. ఇది ఆంధ్ర పేపర్ మిల్, అంటే మన పేపర్ మిల్ ఎదురుగుండా ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అయిన వివేక్ బిర్యానీ. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి, తక్కువ కాస్ట్లో వీళ్ళు ఎక్కువ క్వాలిటీ ఇస్తున్నారని మనం విన్నాము. వీళ్ళ దగ్గర అసలు ఏమేమి ఉన్నాయో అవి టేస్ట్ కూడా చేసి మనం చూద్దాం. అలాగే ఇక్కడ ఈ బిర్యానీని ఎవరన్నా ఇక్కడ తిన్నట్లయితే మన వీడియో చూస్తున్నవారు కామెంట్లో మెన్షన్ చేయండి, వెళ్తారు. అలాగే మన వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు మేము తెస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ ద ఫేమస్ బిర్యానీ అయినటువంటి వివేక్ బిర్యానీ ఇప్పుడు మన టేబుల్ మీదకి వచ్చింది. టేస్ట్ చేసి మనం ఎలా ఉందో చూసేద్దాం. ఇదైతే 100 రూపీస్. 100 రూపీస్ మనకి మంచి చాలా క్వాలిటీ అయితే ఇచ్చినట్టే. ఒక 8 పీసెస్ దాకా మనకి ఇచ్చారు. రైస్ కూడా ఈజీగా ఒకరికి సరిపోతుంది అన్నమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే 50 నుంచి స్టార్టింగ్ ఉంది. 50, 100, 150 అలా. జాయింట్తో అయితే 170. మనకి ఏంటంటే రీజనబుల్గా ప్రైసెస్ ఉన్నాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. పీస్ మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఫ్రై పీస్ బాగా ఫేమస్ ఇక్కడ.
హాయ్, నా పేరు ప్రసాద్ అండి. మా మేనల్లుడి పేరు వివేక్, మా అబ్బాయి పేరు వివేక్. అయితే వాళ్ళు మా మేనల్లు పుట్టగానే ఆడి పేరు పెట్టుకున్నాం. తర్వాత మా అబ్బాయి పేరు కూడా వివేక్ పెట్టాం. ఇది 99లో స్టార్ట్ చేసాం కానండి, 2001లోకి అప్పుడు సెట్ అయిందండి. అప్పుడు అయితే 2001 నుంచి కంటిన్యూగా 2016-17 వరకు కూడా ఇక్కడ రాలేదండి, ఈ షాప్లో రాలేదు. బండి దగ్గరే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. చేసుకుంటూ మేము ఇప్పటికీ కూడా ఈ రేట్లో ఇంత పర్చేసింగ్ అన్ని కూడా ఇంత రేటు పెరిగినా కానీ బల్క్ మీద మాకు 50 రూపీస్ కూడా పెడతామండి. అది ఆ షాప్ దగ్గర, ఈ షాప్ దగ్గర ఎవరు వచ్చినా 50 రూపీస్ అన్నా పెడతామండి. వాళ్ళకి కావాల్సింది 2 ముద్దలు, ఒక 2 పీసులు వేసుకుని కడుపు రెండు భోజనం చేస్తాం చాలు, అదే మా తృప్తి అంటే. అక్కడ కూడా అంతేనండి, ఇక్కడ కూడా కొంచెం ఇంత రైస్ పెడతాం, 2 పీసులు వేస్తాం. ఈవినింగ్ టిఫిన్ బదులు ఏదో రైస్ తినే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం సరే కొంచెం సరిపోతుందండి. అది దాని మీద మాకు బల్క్ మీద 50 రూపీస్ చాలా మంది కూడా మమ్మల్ని 50 రూపాయలు మీకు ఎలా మిగులుతుందని అడిగేవారండి. అయితే బల్క్ మీద కదండి, బల్క్ మీద 50 రూపాయలకి. అదొకటి మాకు ఫస్ట్ నుంచి ఒక 20 years నుంచి కూడా మాకు వచ్చే కస్టమర్లు ఇప్పుడు కూడా వస్తున్నారు. మేము హాఫ్ 7 రూపాయలండి, ఫుల్ 15 రూపాయలండి ఫస్ట్. అప్పుడు 5 రూపాయలు కూడా పెట్టామండి, 5 రూపాయలు కూడా పెట్టాం అప్పుడు. అదే కస్టమర్లు వాళ్ళ పిల్లలు వాళ్ళు అలా అలవాటు అయిపోయారు. ఇదంతా కూడా మాస్ ఏరియా. దాని మీద ఏంటంటే అది ఆ కస్టమర్స్ అలా మాకు వాళ్ళతో పరిచయం, రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల అలా ఎంత పెట్టినా దాని అలా 50 రూపీస్ అనేది వచ్చింది. దానివల్ల జనాలు మ్యాక్సిమం 50 రూపాయలకి ఎక్కువ తెచ్చుకుంటారు మా దగ్గర. అలాగని ఎక్కువ 50 రూపాయలకి ఎంతగానో అంతే పెడతాం, అంతేగాని ఎక్కువ ఇవ్వం కదండి. కాకపోతే వాళ్ళకి కొంచెం అందరు తినేవాళ్ళు తక్కువ తిన్నారు కాబట్టి అది అలా సరిపోతుంది. 200 వరకు ఉందండి. రైస్ వేరుగా ఫ్రై వేరుగా 150 ఉంటుంది. బాక్స్ ప్యాకింగ్ అయితే 170, రైస్ వేరుగా ఫ్రై వేరుగా 200. జాయింట్ బిర్యానీ, మొగలై బిర్యానీ, ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, కబాబ్ బిర్యానీ, కౌన్స్ పిట్లు ఉంటాయండి. ఇవన్నీ సమస్య ఉంటాయండి. అన్ని రీజనబుల్ రేట్లు అండి, కాస్ట్ ఏం పెంచమండి, అంత రీజనబుల్ రేట్. నెక్స్ట్ ఇది ఓన్ కాబట్టి అండి, మాకు రెంట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇది క్యాటరింగ్ బాగా ఎక్కువ ఉంటుందండి. క్యాటరింగ్ కూడా అండి నార్మల్ మాకు కొంచెం క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఇచ్చిన బిర్యానీ కన్నా కొంచెం ఫ్లేవర్ మారుతుందండి. కొంచెం రేటు పెంచి భోజనాలు కదండి, శుభకార్యాలకు మాత్రం కంపల్సరీ క్వాలిటీ మెయింటైన్ చేసి అది వేరేగా ఉండి దాంతోపాటు ఎక్స్ట్రా ఐటమ్స్ ఏంటంటే మటను, ప్రాను, క్రాబ్, ఈ ఐటమ్స్ వాళ్ళకి ఏం కావాలంటే కస్టమర్లకు ఏం కావాలంటే అది. స్వీట్ దగ్గర నుంచి ప్లేట్ల వరకు కూడా మేమే సప్లై చేస్తాం. ఇంత కూడా మేమే సప్లై చేసి మ్యాక్సిమం 130-150 రూపాయల్లో మేము క్యాటరింగ్ ఇచ్చేస్తాం. ఒక చికెన్, ఒక బిర్యానీ, వైట్ రైస్, సాంబార్ ఈ టైప్లో 130 నుంచి 150 వరకు కూడా క్యాటరింగ్ ఇచ్చేస్తాం. అది కస్టమర్లను బట్టండి, వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే అది రేటు పెరుగుతూ ఉంటుంది. ఓకే.